77లో ఎంట్రీ, శివరంజని, రంగూన్ రౌడీ, ఈ సినిమాలన్నీ నేను కో డైరెక్టర్ పనిచేశాను. అది 1 year దాటగానే నేను డైరెక్టర్ అయిపోయాను. డైరెక్టర్ అయిపోయి దాంట్లో హీరోని ఎవరిని హీరో వేయాలి అనే ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డప్పుడు నేను చిరంజీవిని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నా ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు, నా డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ లింగమూర్తి గారు ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. అంటే ఎందుకు సత్యం గారు మీరు ఇతన్ని చిరంజీవిని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే, ఈజ్ డిఫరెంట్ అండి. చాలా ఫ్లేర్ ఉంది అతని ఫేస్లో కానీ, లుక్స్లో కానీ అతని ఫ్లేర్ ఉంది. కానీ ఇక్కడ నాదొక ప్రశ్న సార్, ఆ టైంలో దాసరి గారికి అంటే ఫస్ట్ సినిమా కదా ఇతన్ని ఎందుకు తీసుకున్నావు అనేది ఏదో డిస్కషన్ వచ్చిందంట. కరెక్ట్, అది రైట్, 100% కరెక్ట్. మీరు ఫస్ట్ సినిమా, చిరంజీవి కూడా ఫస్ట్ సినిమా. చిరంజీవి మీద అంత మమకారం మీకు కలగటానికి, అంత కమిట్మెంట్ మీరు చిరంజీవి మీద కమిట్ అవ్వటానికి కారణం ఏంటి అని మీరు అడగవచ్చు. దాంట్లోకి ఒక కారణం ఏంటంటే, అతను శివరంజన్ నాటికే అసలు హీరో అవ్వాలి, కానీ అతను శివరంజన్లో గురుగారు సెలెక్ట్ చేయలేదు. చాలా విపరీతంగా బాధపడుతున్నాడు తను. నేను అయిపోతాడు అనుకున్నాను, అతను గ్యారంటీ సెలెక్ట్ అవుతాడు అనుకున్నా, ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అతను టెస్ట్లో. ఓకే, కానీ గురుగారు హరిప్రసాద్ని సెలెక్ట్ చేసుకున్నారు. నేను డైరెక్టర్ అవడం ఖాయం, నిన్ను హీరోగా పెట్టడం, నా ఫస్ట్ సినిమాలో నిన్ను హీరోగా పెట్టుకుని భయపడకాచారు అని చెప్పేసి అన్నమాట ప్రకారం హీరో ఇచ్చాను.